హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఈవాల్ ఫంక్షన్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం అసెట్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. అసెట్ స్టేట్మెంట్ అనేది ప్రైమరీగా మనం డీబగ్గింగ్ పర్పస్ వాడుకుంటాం. సపోజ్ మీరు డెవలపర్ అనుకోండి, మీరు రాసిన కోడ్లో ఏదైనా ఇఫ్ కండిషన్స్ ఉంటే అవి లాజికల్ గా వర్క్ అవుతున్నాయో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం అని అసెట్ స్టేట్మెంట్స్ వాడుకోవచ్చు. సో జనరల్ గా ఇవి అర్లీ డెవలప్మెంట్ స్టేజ్ లో మీ కోడ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం అసెట్ స్టేట్మెంట్స్ వాడుకుంటాం. ప్రొడక్షన్ కోడ్ లో ఇవి పెట్టాం. ప్రొడక్షన్ కోడ్ లో పెడితే ఇవి ఎర్రర్స్ చూపిస్తాయి. సో ఆ ఎర్రర్ స్టాక్ మెసేజ్ అనేది డెవలపర్స్ కి అర్థమైంది కానీ ఎండ్ యూజర్స్ కి అర్థం అవ్వదు. సో అక్కడ ఏం చేస్తామంటే మనం అసెట్ స్టేట్మెంట్స్ పెట్టకుండా ఇఫ్ కండిషన్స్ వాడుకొని ఏదైనా ఎర్రర్స్ ఉంటే అదొక మెసేజ్ లా చూపిస్తాం. సో దాన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ ఇన్పుట్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తారు ఎండ్ యూజర్స్. అదే కానీ మీరు టెస్ట్ అనుకోండి, సో మనం రాసే టెస్ట్ కేసెస్ లో సపోజ్ మీరు ఆటోమేషన్ చేస్తున్నారు అనుకోండి, మీ ఎంటైర్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసేటప్పుడు మీరు అసెట్ స్టేట్మెంట్స్ వాడుతుంటారు. దీని సింటాక్స్ ఎలా ఉంటదంటే, ఎసెట్ అనేది కీవర్డ్, దాని తర్వాత మీరు కండిషన్ రాసుకుంటారు. సో ఇక్కడ మీరు కామా పెట్టి ఎర్రర్ మెసేజ్ రాసుకుంటారు. ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఆప్షనల్, మీరు కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ కండిషన్ అనేది ఫైనల్ గా బూలియన్ ట్రూ ఓ ఫాల్స్ ఉంటుంది. సో ఎర్రర్ మెసేజ్ అనేది ఆప్షనల్, మీరు కావాల్సిన మెసేజ్ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఫాల్స్ అయినప్పుడు ఆ మెసేజ్ ని ఇక్కడ రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ అసెట్ స్టేట్మెంట్ అనేది ఒక ఎర్రర్ మెసేజ్ ని లేదా ఎస్ఎస్ఎన్ ఎర్రర్ ని ఎప్పుడు రిటర్న్ చేసిద్దంటే ఆ కండిషన్ ఫాల్స్ అయితేనే. ట్రూ అయినప్పుడు మనకి ఏమి రిటర్న్ చేయదు. సో ఇక్కడ మనకి ఎలా వర్క్ అయిద్దంటే, ఇక్కడ మీరు రాసిన కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూషన్ అనేది నార్మల్ గా కంటిన్యూ అయి రిమైనింగ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఎప్పుడైతే మీరు రాసిన కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి అది ఎసెర్షన్ ఎర్రర్ త్రో చేసిద్ది. దాంతో పాటు మీరు ఏదైనా ఎర్రర్ మెసేజ్ ఆప్షనల్ గా ఇచ్చుంటే ఆ ఎర్రర్ మెసేజ్ ని యూజర్ కి చూపించింది. సో ఇలా మనకి వర్క్ అయింది. సో ఫ్లో అనేది ఎలా ఉంటది. సో మీకు ప్రోగ్రామ్ లో ఎక్కడైనా సరే ఒక ఎసెషన్ కండిషన్ వచ్చినప్పుడు ట్రూ అయింది అనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అయింది నార్మల్ గా. ఎక్కడైతే ఫాల్స్ అయింది అనుకోండి, అక్కడ మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది. దాంతో పాటు ఎసెషన్ ఎర్రర్ చూపించింది. మీరు ఏదన్నా ఆప్షనల్ మెసేజ్ ఇచ్చారనుకోండి, ఆ మెసేజ్ ని కూడా మీకు చూపించింది. సో ఇలా మనకి రియల్ టైంలో అసెట్ స్టేట్మెంట్ అనేది వర్క్ అయింది. దీన్ని డెవలప్మెంట్ పీపుల్ వాడుకోవచ్చు, టెస్టర్స్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నారు. సో ఎండ్ యూజర్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ అనేది కరెక్టో కాదో టెస్ట్ చేయాలనుకోండి, అక్కడ మీరు అసెట్ స్టేట్మెంట్ ని వాడుకోవచ్చు. సో ఇది ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్. సో మీకు ఇంత ముందు కూడా చూపించాను. సో ఇక్కడ ఏంది, ప్రైమ్ నెంబర్ నిజంగా కనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎంటర్ చేసే నెంబర్ అనేది 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఎంటర్ చేయాలి. సో అంతకంటే తక్కువ ఎంటర్ చేశారనుకోండి, ఆ నెంబర్కి మనం ప్రైమ్ నెంబర్ అని కనుక్కోలేం కదా. సో జనరల్గా ఏం చేస్తాము, ప్రొడక్షన్ కోడ్ అయితే సో మనం కండిషన్ పెడతాం. సో ఎంటర్ చేసిన నెంబర్ 1 కంటే ఎక్కువ అయితేనే మనం ప్రైమ్ నెంబర్ కనుక్కుంటాం. తక్కువ అయితే మనం యూజర్కి మెసేజ్ ఇస్తాం ఏమంటే, ప్రైమ్ నెంబర్ అప్లైస్ టు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 అని. సో మీరు గన అర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నా లేదా ఏదైనా టెస్ట్ కేసు రాస్తున్నా, సో నిజంగా యూజరు నెంబరు 2 కంటే తక్కువ ఎంటర్ చేస్తే మనం అది లాజికల్ ఎర్రర్గా కన్సిడర్ చేసి మనం ఎర్రర్ని త్రో చేస్తాం. ఎందుకంటే మీరు ఈ పర్టికులర్ కండిషన్ కూడా మీ కోడ్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు అసెట్ స్టేట్మెంట్ పెట్టుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది అది లాజికల్ ఎర్రరో కాదు. అదే ఇఫ్ కండిషన్ వాడారనుకోండి, మీకు జస్ట్ మెసేజ్ చూపించింది, అది ఎర్రర్ లాగా చూపించదు. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, నేను ఇఫ్ కండిషన్ పెట్టాను. సో ఇప్పుడు ఏమైంది, మనకు అవుట్పుట్ వచ్చింది. సో మీరు డెవలపర్ అయితే అది ఎర్రర్గా కన్సిడర్ చేయరు. సో నేను ఎక్కడైతే 4 ఇచ్చానో అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదని చెప్పింది. 7 ఇచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్ కాబట్టి అది ప్రైమ్ నెంబర్ అని చెప్పింది. 0 ఇచ్చాము, యాక్చువల్గా 0 ఇన్పుట్ అనేది వ్యాలిడ్ కాదు. ప్రైమ్ నెంబర్కి 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎంటర్ చేయాలి. సో మనకి జస్ట్ మెసేజ్ ఇచ్చింది. సో ఇది కొన్నిసార్లు ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. అదే మీరు టెస్టర్ అనుకోండి,
ఇప్పుడు ఎసెట్ స్టేట్మెంట్ పెట్టడం వల్ల ఓకే మీరు పాస్ చేసిన ఇన్పుట్ అనేది రాంగ్ అని అర్థమైంది. అదే డెవలపర్ అనుకోండి, ఓకే సో యూజర్ ఎప్పుడైనా రాంగ్ మెసేజ్ ఐ మీన్ రాంగ్ నెంబరు ఎంటర్ చేసినప్పుడు సో మనకి ఓకే ఇది లాజికల్ గా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేసుకోవడానికి డెవలపర్ వాడుకోవచ్చు. సో ఆ కండిషన్ కూడా పెట్టారో లేదనేది మీకు అర్థమైద్ది ఎసెట్ స్టేట్మెంట్ ఉంటే. సో ఇఫ్ కండిషన్ రాస్తే మెసేజ్ వస్తుంది కానీ అది ఒక ఎర్రర్ లాగా చూపించదు. సో ఇప్పుడు నేను సేమ్ కోడ్ని ఎసెట్ పెట్టి వాడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎసెట్ పెడతాం, ఇఫ్ బదులు ఎసెట్ పెడతాం. సో మీరు గన నిజంగా నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 పాస్ చేస్తే రిమైనింగ్ కోడ్ వర్క్ అవ్వాలి. సో దీన్ని నేను ఇఫ్ కండిషన్ కాకుండా నార్మల్గా పెడతా, ఎల్స్ ఉండదు. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇక్కడ ఎసెట్ స్టేట్మెంట్ అనేది ఇది ట్రూ అయింది అనుకోండి, నార్మల్గా ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అయ్యిద్ది. ఫాల్స్ అయితే ఏమైద్ది, సో మనకి ఇక్కడే స్టాప్ అయ్యి అది ఒక ఎర్రర్ లాగా చూపించింది. ఇప్పుడు చూడండి, సో నేను ఇక్కడ 4 కేసెస్కి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో దీనికి వర్క్ అయ్యిద్ది, దీనికి వర్క్ అయ్యిద్ది. సో మనం యూజరు నెంబర్ 1 కంటే ఎక్కువ పాస్ అయినప్పుడు మనం ఒక ఎర్రర్ లాగా చూపిస్తాం, లాజికల్ ఎర్రర్ లాగా. చూడండి, సో మనకి 4 ఇచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్ కాదని చెప్పింది, 7 ఇచ్చినప్పుడు ప్రైమ్ నెంబర్ అని చెప్పింది. ఎప్పుడైతే మీరు ఇక్కడ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 కాకుండా తక్కువ ఇచ్చారనుకోండి, అసెర్షన్ అనేది వచ్చింది. సో మీరు ఏదన్నా మెసేజ్ చూపించాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు సేమ్ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఆప్షన్స్గా. సో సేమ్ ఇంతకుముందు ఏముందో ఆ మెసేజ్ ఇక్కడ రాస్తాను చూడండి. సో మనకేముంది, ప్రైమ్ నెంబర్ ఓన్లీ అప్లైస్ టు పాజిటివ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 అని ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది, మీరు ఇచ్చిన కస్టమ్ మెసేజ్ కూడా చూపించింది. అసెర్షన్ ఎర్రర్ వచ్చింది, దాంతోపాటు చూడండి మీరు ఇచ్చిన కస్టమ్ మెసేజ్ కూడా చూపించింది. సో ఇలా మనకి వర్క్ అయ్యింది. సో ఎసెట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇలా వర్క్ అయ్యింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అవుట్పుట్ని వ్యాలిడేట్ చేస్తున్నా. ఇందాక మనం ఇన్పుట్ని వ్యాలిడేట్ చేసాం, ఇక్కడ అవుట్పుట్ని వ్యాలిడేట్ చేస్తున్నా. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకిన యూజర్ కరెక్ట్ ఏజ్ ఎంటర్ చేస్తేనేమో ఆ ఏజ్ని బట్టి చైల్డో అడల్టో సీనియర్ సిటిజనో చెప్తున్నాం. ఏదన్నా రాంగ్ ఏజ్, సో జనరల్గా ఏజ్ అనేది మైనస్లో ఉండదు, 0 కానీ 150 వరకు ఉంటుంది. జనరల్గా మనిషి అనేవాడు 150 కంటే ఎక్కువ బతకరు. అంతకంటే ఎక్కువ ఎంటర్ చేసినా మనం అదొక రాంగ్ ఏజ్ ఎంటర్ చేశాడని ఇస్తాం. సో ఇక్కడ నేనేం చేశాను, ఈ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత సో ఆ వచ్చే అవుట్కమ్ని కేటగిరీ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో యూజర్ని ఏజ్ ఎంటర్ చేయమని అడుగుతున్నా. సో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం, కాల్ చేసిన తర్వాత కరెక్ట్ ఏజ్ అయితేనేమో ఫైన్, సో మనకి ఏమి ఎర్రర్ మెసేజ్ రాదు. రాంగ్ ఏజ్ అయితే మాత్రం సో మనం ఇన్వాలిడ్ ఏజ్ కేటగిరీ అని చూపిస్తాము. సో ఇక్కడ ఎసెట్ చేస్తున్నాం, ఎక్కడైతే రాంగ్ వచ్చిందో అక్కడే మీకు ప్రోగ్రాంలో ఎర్రర్గా చూపించింది, లేదంటే మీకు ఎర్రర్ ఏం రాదు. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ఏజ్ అనేది 18 ఇచ్చా కదా, సో మనకి ఎర్రర్ ఏం రాదు, అడల్ట్ అని ప్రింట్ అయింది. సో అదే కన్నా నేను ఏజ్ అనేది 150 కంటే ఎక్కువ ఇస్తే మనకి ఇన్వాలిడ్ ఏజ్ కేటగిరీనే వచ్చింది. లేదా నేను ఏదన్నా నెగిటివ్లో ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇన్వాలిడ్ ఏజ్ కేటగిరీ అని వచ్చింది. సో మనం ఇన్పుట్ని అవుట్పుట్ని వ్యాలిడేట్ చేయడానికి కూడా మనం ఎసెట్ స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. సో సపోజ్ మీరు టెస్ట్ అనుకోండి, మీరు రాసిన టెస్ట్ కేసు కరెక్టో కాదో టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది, ఈవెన్ నెంబరు. సో యూజరు ఈవెన్ నెంబర్ పాస్ చేస్తేనే మీకు టెస్ట్ కేసు పాస్ అయింది. ఆడ్ నెంబర్ పాస్ చేశారు అనుకోండి, మనకు ఫెయిల్ అవ్వాలి. సో అలాంటి కేసెస్లో నేను పైటెస్ట్ ఫ్రేమ్వర్క్ వాడుకుంటున్నా. సో ఇక్కడ నేను కాల్ చేయాల్సిన పని లేదు. మీకు టెస్ట్ కేసులో ఇంతకుముందు చెప్పినట్టు వేరే వీడియోస్లో ఎక్కడైతే మనకి ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది టెస్ట్తో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అదే కాల్ చేసిద్ది పైటెస్ట్ ఫ్రేమ్వర్క్. సో టెస్ట్ కేసు లాగా రన్ అయింది, టెస్ట్ కేసు పాస్ అయింది. సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి పాస్ అయింది. అదే ఆడ్ నెంబర్ అయితే ఫెయిల్ అయ్యి ఆడ్ నెంబర్ అని ఎర్రర్గా చూపించింది చూడండి. సో ఇప్పుడు మనకి ఫెయిల్ అయ్యి సో అది ఆడ్ నెంబర్గా ఎర్రర్గా చూపించింది. సో ఇలా వాడుకుంటాం. సో మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు సెలీనియం వాడి ఆటోమేట్ చేస్తున్నారు టెస్ట్ కేసెస్ని. సో నేను యూట్యూబ్ సైన్ ఇన్ పేజ్ని ఆటోమేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ అయ్యిద్ది, తర్వాత సబ్స్క్రిప్షన్స్కి వెళ్ళిద్ది, తర్వాత సైన్ ఇన్ అడిగిద్ది, తర్వాత క్రియేట్ అకౌంట్ అడిగిద్ది. సో ఇక్కడ నేను ఎక్కడైతే మనం ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నామో అక్కడ ఎసెట్ వాడుతున్నాం, ఎందుకంటే అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం లేకపోతే మనం క్లిక్ చేస్తాము.
సో ఇప్పుడు నేను ఎర్రర్ ఏమి ఇంట్రొడ్యూస్ చేయట్లా. సో మనకి నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యి టెస్ట్ కేస్ పాస్ అయింది. చూడండి రన్ అవుతుంది. ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ క్లిక్ చేసింది, తర్వాత సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసింది, సో తర్వాత క్రియేట్ బటన్ క్లిక్ చేసింది. ఇంతవరకే రాశాను నేను టెస్ట్ స్క్రిప్ట్. సో ఇవన్నీ కరెక్ట్ కాబట్టి మనకి టెస్ట్ కేస్ పాస్ అయింది చూడండి. సో టెస్ట్ కేస్ పాస్ అయింది. సో మనకి ఎలిమెంట్ ఫౌండ్ అని మనం రాసిన మెసేజ్లు కూడా వచ్చింది. సో మనకి ఇంత ముందులాగా నేను ఎర్రర్ ఇంట్రొడ్యూస్ చేశా కదా, ఎక్స్పాత్లో నేను రాంగ్గా సి తీసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టెస్ట్ కేస్ ఫెయిల్ అయ్యింది కదా, సో మనకి ఫెయిల్ అయిందని ఎర్రర్ మెసేజ్ డీటెయిల్గా ఇచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వాలి. సో తర్వాత కంటిన్యూ అయితే యూజ్ ఏం లేదు. మీకు క్రియేట్ అకౌంట్ అనేది ఫెయిల్ అయితే మిగతా స్టెప్స్ కంటిన్యూ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మిగతాయి కూడా ఫెయిల్ అయ్యింది. సో అలాంటి కేసెస్లో మీకు ఎసెట్ అనేది బాగా హెల్ప్ అయ్యింది. సో రియల్ టైంలో మీరు ఫ్లిప్కార్ట్ వాడుతున్నారు అనుకోండి, లేదా యూట్యూబే వాడుతున్నారు అనుకోండి, సో సైన్ ఇనే ఫెయిల్ అయింది అనుకోండి, తర్వాత మీరు వెళ్ళి వేరే ఆపరేషన్స్ చేసినా ఉపయోగం లేదు, మిగతాయి కూడా ఫెయిల్ అవుతాయి. సో అలా మనకి ఎసెట్ అనేది బాగా యూజ్ అయ్యిద్ది చూడండి. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి అక్కడ ఫెయిల్ అయింది, మనకి క్లియర్గా ఎర్రర్ మెసేజ్ కూడా ఇచ్చింది. సో ఏ లైన్ ఏంటి అనేది కంప్లీట్ మనకి స్టాక్ ట్రేస్ వచ్చింది. సో దాంతో పాటు ఇక్కడ మనకి ఏ లైన్లో ఫెయిల్ అయిందో కూడా ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఫెయిల్ అయింది, సో దాంతో పాటు లైన్ కూడా చెప్పిద్ది చూడండి. సో ఈ లైన్లో ఎర్రర్ వచ్చిందని చెప్పి, సో ఇలా మనం ఆటోమేషన్లో కూడా అసెట్ స్టేట్మెంట్స్ వాడుకొని మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ స్టాప్ అయిపోయింది, మిగతాది కంటిన్యూ చేయాల్సిన పని లేదు. ఎర్రర్ రానప్పుడు నార్మల్ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అయ్యి మీకు టెస్ట్ కేస్ పాస్ అయ్యి. నెక్స్ట్ వచ్చేసి మనం అసెట్ స్టేట్మెంట్స్ అనేవి ప్రొడక్షన్ కోడ్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం ప్రొడక్షన్లో కోడ్ రన్ చేసేటప్పుడు రన్ టైంలో ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోతే అది ప్రాబ్లమాటిక్. దాంతోపాటు మనం అసెట్ స్టేట్మెంట్స్ వాడితే ఎర్రర్స్ వస్తాయి, అవి ఒక మెసేజ్ లాగా చూపేది ఎండ్ యూజర్స్కి. సో జనరల్గా ఇవి ప్రోగ్రామింగ్ ఎర్రర్స్ లాగా చూపిస్తే ఎండ్ యూజర్స్కి ఏం అర్థం కాదు, వాళ్ళు కంగారు పడిపోతారు. జనరల్గా డెవలపర్స్ టెస్టర్స్ ఎర్రర్స్ వస్తేనే కంగారు పడిపోతుంటారు, ఎండ్ యూజర్స్కి వస్తే ఇమాజిన్ చేసుకోండి. సో అందుకని మనం ఏం చేస్తాము, ప్రొడక్షన్కి పంపించేటప్పుడు ఈ కోడ్లో ఏదన్నా ఎసెట్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని మనం డిజేబుల్ చేస్తాం. ఆల్టర్నేటివ్గా ఇఫ్ కండిషన్సో లేదో ట్రై ఎక్సెప్ట్ బ్లాక్సో వాడుకొని మనం ప్రాపర్ ఎర్రర్ మెసేజ్గా చూపిస్తాం. సో దట్ ఎండ్ యూజర్కి అర్థమైద్ది, వాళ్ళు ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మీరు గనా ఇవి డిజేబుల్ చేయాలనుకుంటే పైథాన్ ఇంటర్ప్రెటర్లో మీరు ఇలా -0 ఫ్లాగ్ పెట్టుకుంటే మనకి ఇవి కనిపించవు. ఈవెన్ మీరు అసెట్ స్టేట్మెంట్ వాడినా వీటిని ఇలా డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, సో దట్ మీకు అసెట్ స్టేట్మెంట్ అనేది ఎక్కడ అవాయిడ్ చేయాలని తెలిసింది. సో ఇప్పుడు మనకి ఇది ఒక ప్రొడక్షన్ కోడ్ అనుకోండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో డిస్కౌంట్ అనేది మనం 0-1 మధ్యలోనే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వదలుచుకోవాలి మనం. సో మాక్సిమం మనం 1% డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నాం. సో అలాంటి కేసెస్లో మనం ఎసెట్ వాడామనుకోండి, సో మనకి ప్రోగ్రామ్ అనేది మధ్యలోనే ఆగిపోయింది. సో నేనేం చేశాను, ఇక్కడ డిస్కౌంట్ అనేది ఈ ప్రోగ్రాంలో 1.5 పాస్ చేశాను. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఇలా ఆగిపోకూడదు. సో యూజర్ ఏదన్నా రాంగ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ లా చూపించాలి, ఎర్రర్ లాగా చూపించి మనకు రన్ టైంలో ఆగిపోకూడదు. సో ఇది డెవలప్మెంట్ కోడ్ అయితే ఫైన్, నో ప్రాబ్లం, ఏదైనా లాజికల్ ఎర్రర్స్ ఉంటే టెస్ట్ చేసుకోవడానికి వాడారు కాబట్టి ఫైన్. సో అదే మీరు ప్రొడక్షన్ కోడ్ అయితే ఎలా రాస్తారంటే, సో దీనికి మనం ఇఫ్ కండిషన్ పెట్టుకుంటాం ఎసెట్ అవడం, దాంతో పాటు మీరు ట్రై ఎక్సెప్ట్ బ్లాక్స్ వాడుకుంటారు. సో దానివల్ల ఏంది, ప్రోగ్రామ్ అనేది ఇంటరప్టెడ్గా ఆగిపోతుంది, మధ్యలో సడన్గా ఆగిపోతుంది. సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనం డిస్కౌంట్ అనేది 1 కంటే ఎక్కువ పాస్ చేసిన ప్రాపర్ ఎర్రర్ మెసేజ్లో చూపించింది, డిస్కౌంట్ రేట్ మస్ట్ బి బిట్వీన్ 0 and 1. సో వాళ్ళకి అర్థమైంది, ఓకే డిస్కౌంట్ అనేది 0-1 మధ్యలోనే ఉండాలి, అంతకంటే తక్కువగానే ఎక్కువగానే పాస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. సో దాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇలా ఎర్రర్ వస్తే ఎండ్ యూజర్కి కష్టం, మధ్యలోనే ప్రోగ్రామ్ ఆగిపోయింది. సో ప్రొడక్షన్లో మన కోడ్ అనేది మధ్యలో ఆగిపోకూడదు. సో ఇది రియల్ టైం యూజ్. సో రియల్ టైంలో మీరు దీన్ని ఓన్లీ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో ఏదన్నా ఎర్రర్స్ ఉంటే వాటిని
ఐడెంటిఫై చేయడం కోసం వాడుకుంటారు, ప్రొడక్షన్ కోడ్లో వాడుకోరు. ఆల్టర్నేటివ్గా ఇఫ్, ట్రై, ఎక్సెప్ట్ బ్లాక్స్ వాడుకుంటారు. సో టెస్టర్స్ అయితే దీన్ని మస్ట్ అండ్ షుడ్ వాడుకోవచ్చు, వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే మీకు ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ కోడ్ ఆగిపోవాలి, మిగతా పోర్షన్ టెస్ట్ చేయాల్సిన పని లేదు. మీకు ఇందా చెప్పినట్టు ఫ్లిప్కార్ట్లో లాగిన్ ఫెయిల్ అయితే హోమ్ పేజ్లోకి వెళ్ళి ఏదన్నా మొబైల్ని సెలెక్ట్ చేసుకున్నా వేస్ట్, ఎందుకంటే ఆడిదాకా వెళ్ళదు కూడా. సో ఇలా మనకి రియల్ టైంలో డెవలపర్స్, టెస్టర్స్ వాళ్ళ నీడ్ని బట్టి ఎసెట్ స్టేట్మెంట్ని వాడుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియోలో మీకు ఎసెట్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు గనుక వీడియోస్ నచ్చితే మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. ఇవన్నీ రియల్ టైం కాన్సెప్ట్స్, వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.